దినకరుడు శాంతుడైతోచే దినమురింత కురుసలయ్యను చలిగాలి చురుకు హెచ్చే. ఈ సంక్రాంతి అనేటువంటిది పగలపూట తక్కువగాను రాత్రి ఎక్కువగాను కాలం గడుపుతుంది. This is the Sankranti season. The daytime is short, while the nighttime, evening time is longer. అన్ని పండుగల కన్నా ముఖ్యమిది కాన ప్రతి భారతీయుని యొక్క సంస్థల్లో అన్ని పండుగల కంటే ఇది చాలా ప్రధానమైనటువంటిది. Of all the festivals, Sankranti is the most important one. భారతీయుల ప్రతి దినం కూడాను పర్వదినములే. Every day, as per the culture of Bharat, is a festival day. కానీ తెలియనటువంటి వారికి ఇది పండుగ అనేటువంటిది ప్రత్యేకంగా ఒకటి విభజిస్తూ వచ్చారు. But the ignorant one classify it different and separate from the rest of the days. ఈ పండుగకు అనేక మంది కొత్త అల్లుండ్లంతా కూడాను అత్తగారింటికి వెళుతుంటారు. The sons-in-law will be visiting the families of their in-laws. కానీ వారికి దీని యొక్క విశిష్టత ఏమాత్రము తెలియదు. They do not know the significance underlying this. ఈ పండుగకు ఎక్కువ ఎద్దుల పండుగగా తీసుకుంటుంటారు. This festival is viewed as the one related to the bulls. ఈనాడు ప్రతి వ్యక్తి కూడాను గోవులను పూజిస్తూ ఉంటాడు. This is the day when people worship cows. దీనికి గంగిరెద్దు అని పేరు. And the one that is specially taken is the bull. దీనికి అనేక అలంకారములు చేసి అన్ని విధములుగా కూడా దీనికి వస్తువులు తొడిగి దుస్తులు వేసి బజారు తిప్పుకొని వస్తుంటారు. The special bull that is taken in a procession is specially decorated with the new clothes and other jewels. ఇంతియే కాక ఈ పండుగకు పశువులు కూడాను ఒక పెండింటి చేస్తుంటారు. We also come across people performing marriages to cows also. ఒక అన్న వచ్చి బ్రదర్ను చిన్నవాడిని పిలుస్తూ ఉంటాడు. The elder brother calls his younger brother to come close to him. తమ్ముడా రమ్ము గంగెద్దు దాసుడు అడుగు. And will say, younger brother, come here. There we find the bull fully decorated. ఆ గంగిరెద్దును తీసుకొని వచ్చేటువంటి వాడికి ఒక అలంకారం కూడా ప్రత్యేకంగా కూడా ఉంటాయి. The master who accompanies this specially decorated bull also has got special dress for the season. తమ్ముడా రమ్ము గంగెద్దు దాసుడు వెండి బిళ్ళయు మాత్రాడు దండెకడవు ముక్కునన్ను బయడి కాడయు మోమునందు పంగనామములను వెంటవి గంగిరెద్దు. And the elder brother tells his younger one, there you find the master very close to that bull. He wears the special jewels for that. And we also find that he has got the marks on his forehead and special jewels. అయితే దీనికి అనేక రకములైనటువంటి యొక్క తర్బీదులు జరిపేటప్పుడు ఒక ఎద్దును రాములుగాను ఆవును సీతమ్మగాను పేరు పెట్టుకొని తెస్తాడు. We find the two, one the bull, other the cow, named as Rama and Sita, specially brought for the occasion. దీనికి అంతైన జవాబులు ఆ యొక్క చేతి అందున్నటువంటి ఒక కర్ర యొక్క సూచనలే దీనికి జవాబులు. The response is based on the movement of the stick that he holds on his hand. అమ్మా శ్రీరాముడు నీకు ఇష్టమేనా అని ప్రశ్నిస్తాడు ఆడగోవును.
And here a question is put. Do you like Sri Rama? కానీ ఆ గోవు వీరి ప్రాక్టీస్ ప్రకారం నాకు ఇష్టం లేదంటుంది. As the cow is specially trained, it nods its head, indicating no. తర్వాత ఎద్దును ప్రశ్నిస్తాడు. Later, his question is put to the bull. ఓ రామ, ఈ సీతమ్మ అనేటువంటి ఆవు నీకు ఇష్టమేనా అంటాడు. Then a question is put like this, Rama, do you like this Sita? ఇరువురు కూడాను మొదలు వద్దంటారు. Both of them say no in the beginning. ఈ యొక్క ప్రాక్టీసే ఈనాడు ప్రపంచంలో కూడాను జరుగుతూ ఉంటుండాలి. This is the practice happening in the present day world. బాయ్ని అడిగి అయ్యా ఆ అమ్మాయి నీకు ఇష్టమేనా అంటే లేదు అంటాడు. If you ask the boy, do you like her? He says no. కానీ అమ్మాయిని అడిగినప్పుడు నాకు లేదు అంటుంది. So also the response from the girl who says no. దేనికనగా వీరికి రాబోయేటువంటి ఇన్కమ్లను ఆధారం చేసుకొని ఈ విధమైనటువంటి జవాబులు చెప్తుంటారు. The answers are so because they will be thinking of the future, the income. ఈ విధంగా జరిగి కడతుడికి ఇరువురికి పెండి చేస్తాడు ఈ గంగిరెద్దువాడు. However, the master performs the marriage between the two, the bull and the అలా cow. శ్రీరామునకు సీతమ్మనిచ్చి పెండి గావించుచుండే నా వేడుక చూసి కానుకనిచ్చి మొత్తము కదలరమ్ము అంటాడు. And as the marriage is performed, people come close to that to watch the whole scene and to offer gifts. ఈ విధంగా పశుపక్షి మృగాదులకు కూడాను ఈ పండుగ చాలా ఆనందకరమైనటువంటి దినం. Therefore, this is a holy festival, a joyful occasion for all birds, beasts and animals. ఇంతే కాదు, Not only this, రైతులకు కూడాను ఈ పండుగ చాలా ముఖ్యమైనటువంటిది. this is a very important festival for farmers. ఈ యొక్క పండుగ వచ్చేటప్పటికి అనేక విధములైనటువంటి ధాన్యములు తమ గృహం చేరుతుంటాయి. By this time, the harvest season, they find the grains full at home. అన్ని భూములు కూడాను ఈనాడుకి పూర్తి ఖాళీగా ఉంటాయి. Now you find that almost all the fields are empty. కారణం దాని యొక్క క్రాప్స్ అంతా తీసుకుంటాడు ఈ రైతు. Because the crop is already collected by now. కనుక ఈనాడు ఏ ఒక్కదాని ఎందుకు కూడాను ఒక చెట్టు ముక్క కూడా కనిపించవు. Therefore you don't find any sapling there in the field today. ఈ విధంగా రైతు మొదలుకొని రాజు వరకు కూడాను ఈ పండుగను చాలా ఆనందంగా అనుభవిస్తుంటాడు. This is the festival of festivity and gaiety, right from the farmer to the standard of a king. ఈనాడు ఈ పండుగను జరుపుకునేటువంటి యొక్క దేశమే లేదు. There is no country which does not observe this festival. అన్ని దేశముల యందును అన్ని మతముల యందును ఈ పండుగను సంక్రాంతి అనిగా చేసుకుంటుంటారు. The Sankranti festival is celebrated all the world over. పేర్లు వేరువేరుగా ఉండవచ్చును. The names may be different. ఒకరు సంక్రాంతి అనొచ్చు, Some may call it Sankranti. కొందరు ఉత్తమకాలమైనటువంటి. Some may say an auspicious time. ఈ విధంగా పెట్టుకొని అనేక రకములుగా ఆనందాన్ని అనుభవిస్తుంటారు. They may name differently, but they enjoy it equally. కానీ ముఖ్యముగా ఈ పండుగ యొక్క విశిష్టత ఆనందమును అందించేటువంటిది. This is the festival that makes everybody blissful. ఇట్టి ఆనందం అనేటువంటిది ప్రతి మానవునికి కూడాను అత్యవసరము. This bliss is most essential for every man. ఈ ఆనందములకై ప్రాకులాడుతుంటాడు మానవుడు. Man struggles to be blissful. ఈ ఆనందమే లేకుండా తనకు జీవితమే జరగదు. In fact, he cannot live long if he is not happy or blissful. కనుక ఆనందము ప్రతి మానవునికి ప్రధానమైనటువంటి యొక్క గమ్యము. Therefore, bliss is the goal for everybody. నిత్యానందం, Eternal bliss, పరమ సుఖం, supreme bliss. కేవలం జ్ఞానమూర్తిం, It's one of wisdom, ద్వంద్వాతీతం, non-dual, గగన సదృశం, ethereal, తత్వమస్యాది లక్ష్యం, the ultimate, ఏకం, one, నిత్యం, eternal, విమలం, pure, అచలం, సర్వదీ సాక్షిభూతం. steady, and an eternal witness. ఇట్టి అందరికీ కూడా ప్రీతికరమైనటువంటి యొక్క
పండుగ సంక్రాంతి. Therefore, Sankranti happens to be the most important festival for everybody. ప్రతి వరుని కూడాను ప్రశ్నిస్తుంటారు బయటవారు. In fact, everyone starts putting a question. నాయన అత్తవారింటికి ఏగమో కొత్త పెండి కొడుక, Newly married one, the bridegroom, better you visit your in-laws, parents-in-law. అక్కడ నీకేమి జరుగుతుంది? What happens to him there? ముద్దు మరదలు నీతో ముచ్చటాడు. And there your friends still are conversing with you, joking with you. ఊరి వారు నిన్ను అతి గారాభమున మన్నాను సల్పుతుడు నీ మామ కూడా. All the rest of the people, inhabitants of the village, will come to see you and extend all courtesies. ఎన్నో సంవత్సరం నుంచి కూడాను అత్తవారింటికి వేగనటువంటి యొక్క ఈ కుమారుడు ఆ పండుగ దినము ప్రత్యేకంగా వెళుతుంటాడు. This is the time when the son-in-law will be spending the time at the residence of the mother-in-law. ఎట్టి వారు కూడాను తమకు శక్తి ఉన్నంత వరకు ఈ యొక్క సన్నిలాకు తగిన గౌరవాన్ని చేస్తుంటారు. Basing on their position, whatever may be, the son-in-law will be treated with all excellent hospitality. కనుక దీని యొక్క సారాంశం ఏమనగా ప్రతి మానవునికి ఆనందం అందించేటువంటి యొక్క దినము సంక్రమణం. Therefore, Sankramana is a season that everybody will be blissful. అయితే ఈనాటి కాలంలో ఈ సంక్రాంతి అనేటువంటిది ఎక్కడ పోయిందో తెలియదు. But today, what happens to the significance of Sankranti, no one knows. ఈనాడు ప్రతి అల్లుడు కూడాను ఆనందంగా నవ్వుతూ అత్తగారింటికి పోవలసినటువంటి వాడు కోపంగా ఈనాడు కొట్టాడుతూ కార్యమును గడుపుతుంటాడు. The son-in-law who is to go to his in-law's house joyfully, happily, today we find him so serious as if he is ready to face confrontation or a conflict. కనుక ప్రధానము ఈ పశుపక్షి మృగాదుల వరకు కూడాను ఆనందాన్ని అందించేటువంటి దినమే ఈ సంక్రాంతి. But we find this Sankranti is a season that makes all birds, animals, being extremely happy, joyful. ఇండియాలోనే కాకుండా విదేశాల యందు కూడాను దీనికి ప్రత్యేకమైనటువంటి ఒక పేరు పెట్టారు. Not only in India, even in the rest of the countries all over the world, they have given their own names. ఇది చల్లటి సంవత్సరము. This is the season when there's absolutely cool and మానవుడు calm. ఆనందంగా నిద్రించేటువంటి దినము. This is the time when one will have peaceful rest. ఎందుకనగా పంటలంతా కోసి వచ్చింటారు. Because the crop is ready, grain is ready. ధాన్యం అంతా ఇంటి నిండుకు వచ్చి ఉంటుంది. The house is full of grain. కనుక అతనికి ఏ చింతన ఉండదు. So he has no worries. కనుకనే చింత లేని వాడికి సంతలో కూడా నిద్ర వస్తుంది అంటారు. Therefore the one without worry will be most happy. కనుక ప్రతి మానవుడు కూడాను చింత లేకుండా పోవాలి. Therefore everyone should spend time నిరంతరము free from ఆనందాన్ని worry. అనుభవించాలి. He should be happy throughout. ఇట్టి ఆనందములకు సంక్రాంతియే ప్రధానమైనటువంటి పండుగ. And this is the season of Sankranti, making everybody happy. అయితే దీని అనేక రకమైనటువంటి అంతరార్థములు ఉండవచ్చును. There may be many interpretations, inner significance to this. కానీ వారి వారి అంతరార్థమును వాళ్ళు ఎవరు బోధించలేరు. But no one is teaching the reality in depth. కనుక సంక్రాంతి అనేది చాలా ముఖ్యమైనటువంటి దినము. Therefore Sankranti is the most important festival. అందులో స్త్రీలు దీనికి ప్రత్యేకమైనటువంటి ఒక స్థానం అందించి గౌరవిస్తుంటారు. The women have a special position, special place when they are respected. కనుక మనం ఈ సంక్రాంతిని చాలా గొప్ప పండుగగా మనం తీసుకోవాలి. Therefore we have to consider Sankranti as a very important festival. ఇటు బిడ్డను ఇచ్చినటువంటి వారి ఇంటికి బిడ్డను తీసుకున్నటువంటి వారు కూడాను సంతోషంగా ఉంటుంటారు. It is the time when both the parties will be happy, the bridegroom side and the bride side as well. అన్నిటి యందు కూడాను ఉన్నటువంటి ఆనందముల కంటే ఈ సంక్రమణ యందు ఉన్నటువంటి ఆనందము ప్రత్యేకమైనటువంటిది. The happiness that we enjoy during this season of Sankramana is different from the rest of the time. కనుకనే పగలు తక్కువ అవుతుంది, రాత్రి ఎక్కువ తీసుకుంటుంది. Therefore the day is short while the night time is long. కనుక ఈ ఆనందమును అనుభవించేటువంటి నిమిత్తమై ప్రతి మానవుడు కూడాను అనేక విధమైనటువంటి ప్రయత్నాలు చేస్తుంటాడు. Therefore everyone makes sincere attempt to experience this joy. ఎట్టి వాడు కూడాను ఈ ఆనందమును ఆశించకుండా ఉండేటువంటి వాడు ఈ జగత్తులోనే లేడు. In this world you do not come across anybody who doesn't want to be happy.
ప్రతి మానవుడు కూడాను ఆనందం అవసరము. And this happiness is most necessary for everybody. ఈ ఆనందం అనేటువంటి హృదయం నుంచి ఆవిర్భవించేటువంటిది కానీ ప్రత్యేకంగా చేసుకునేటువంటిది కాదు. The bliss emanates, arises from one's own heart, not from outside. మన యందే ఉండినటువంటి ఆనందాన్ని మనము రిఫ్లెక్షన్, రియాక్షన్స్, రీసౌండ్ అనగా బయటకు తీసుకోవటము, దాన్ని చూడటము, దాన్ని ఆనందించటము, అనుభవించటము జరుగుతుంటుంది. The bliss that is latent and immanent in you is expressed by way of reaction, reflection, resound from the exterior. ఈ విధమైనటువంటి యొక్క పవిత్రమైనటువంటి సంక్రమాత్రం ఎవరు కూడా సరైనటువంటి అర్థం తెలుసుకోలేకపోతున్నారు. No one is able to understand the real meaning, the profundity in the observance of this festival. కనుక మానవునికి ఆనందం ఆవిర్భవించాలంటే మనసు యొక్క హృదయం నుండి రావాలి. Therefore, the origin of the bliss is one's own heart. కానీ మానవుడు ఈనాడు అనుభవించేటువంటి ఆనందము ఆర్టిఫిషియల్ ఆనందంగా ఉంటుండది. But what man is experiencing today is artificial happiness. హృదయం నుంచి వచ్చేటువంటి యొక్క ఆనందము అది శాశ్వతమైనటువంటిగా ఉంటుంది. But the bliss that arises from one's own heart is permanent. ఈ విధమైనటువంటి పండుగలు మన భారతదేశంలో అనేకం ఉంటున్నవి. There are many festivals of this type in Bharat. కానా విద్యార్థులారా, Students, మీరు ముందుకు కాబోయేటువంటి యొక్క పరిస్థితిని దీని లక్ష్యం ఉంచుకొని మీరు మెరగాలి. keep all these things and conduct yourself in future. అత్తమామల మీకు ఎంతనో గొప్ప గౌరవం కల్పించాలని ఎన్నో శ్రమలు పడుతుంటారు. And in fact, people struggle hard, tirelessly to make you great and see you great. అప్పుడైనా సప్పుడైనా చేసి ధనం సంపాదించుకొని కొత్త గుడ్డలు గాను కొత్త భోజనాలు గాను వండించి పెడుతుంటారు. They gift you new clothes and serve you all sorts of delicious items. Sometimes they may have to even borrow money. కనుక ఇది ఆనందములకై ఏర్పడినటువంటిదే కానీ అన్య మార్గములకై ఏర్పడినటువంటిది కాదు. So the main aim in performing and observing this function is to make you happy, joyful, that's all. మానవునికి ఆనందమే చాలా ముఖ్యమైనటువంటిది. Therefore bliss is most important for mankind. ఈ ఆనందం అనేటువంటి బయట నుంచి కొనుక్కునేటువంటిది కాదు. It is not from outside, it is within. మన హృదయం నుంచి ఆవిర్భవించేటువంటిదే ఆనందం. It arises from our heart. ఈ ఆనందములకై మనము అనేక రకమైనటువంటి ప్రయత్నం చేస్తున్నాం. We make all attempts to be happy and blissful. కానీ ఈ ఆనందము ప్రయత్నాలతో లభించేటువంటిది కాదు. However, we should know that you could not get it by effort. వాళ్ళ హృదయం నుంచి బయట వారి యొక్క హృదయాన్ని కూడా గుర్తించి వర్తించడం అత్యవసరము. It is absolutely necessary to know the nature of this happiness in others arising from their hearts. ఒకరు నొప్పించి తాను ఆనందించేటువంటిది ఈ భారతీయుల పర్వదినం కాదు. It is no festival if you are happy when others are unhappy. కనుక అందరితోనూ ఆనందంగా ఉంటుండాలని దీనికి ప్రత్యేకమైనటువంటి ఒక పేరు పెట్టి ఇది ఆనంద సుదినం అని పేరు పెట్టారు. Therefore, this is the day of bliss. This is the day of happiness. That you are happy and all others are happy. కనుకనే దీనికి సరసరాలైన పుష్యమాసము అంటారు. Therefore, it is the most glorious period, Pushyamasa. ఈ పుష్యమాసం లోపల అనేక మార్పులు జరుగుతూ ఉంటుంటాయి. There will be so many changes during this Pushyamasa. ఎన్ని జరిగినప్పటికీ మానవుని హృదయం నందు మాత్రం ఆనందాన్ని అనుభవించాలని ఆశిస్తుంటాడు. But with all the changes outside, but still man wants to be happy within. కనుక ముఖ్యంగా మనము ఆనందమును అనుభవించేటువంటి దినము ఈ సంక్రాంతి. Therefore, this is Sankranti, truly speaking, when we are all blissful. క్రాంతి అనగా మార్పు. Kranti means change. అనగా దుఃఖం నుంచి ఆనందానికి మార్చేటువంటిది. It is a change from misery to bliss. అశాంతి నుంచి ప్రశాంతికి చేర్చేటువంటిది. From restlessness to peace abiding. కష్టం నుంచి సుఖములకు తెప్పించేటువంటిది. From difficulties to pleasure. కనుక క్రాంతి అనగా అనేక రకములైనటువంటి క్రాంతులు ఉంటాయి. Therefore, Kranti change. There are many changes. కానీ ఈ సంక్రాంతి అనేటువంటి సర్వ మానవులకును సమానత్వమైనటువంటిది. However, the Sankranti is same, uniform to everybody. కనుక ప్రతి మానవుడు కూడాను సంక్రాంతి కోసమై అనేక రకములైనటువంటి ప్రయత్నాలు చేస్తుంటాడు. Therefore, to enjoy this, the fruit of this Sankranti bliss, everyone looks forward. ఈ సంక్రాంతి యొక్క విశిష్టత ఇంత మాత్రమే కాదు.
Not merely this, the significance is something more. పశుపక్షి మృగాదులు కూడాను ఆనందాన్ని అందిస్తుంటాయి. The birds and animals are very happy. మనం క్రాప్స్ అంతా తీసుకొని ఇంటికి వస్తుంటే దానిపైనంత పిచ్చుకలు, పువ్వులు, కాకులు అన్ని కూర్చొని అవి కూడా ఆనందాన్ని అనుభవిస్తుంటాయి. As the grain is brought home, we find so many birds partaking these grains and enjoying. ఊరి వాళ్ళను కూడాను ఎంతో గొప్పగా పండించుకున్నాడు, ఇతను మహనీయుడు అనేటువంటి రీతిగా పేరు పొందుతుంటారు. The neighborhood also congratulate these farmers for bringing back home the bags full of grain. విద్యార్థులారా, Students, ప్రతి పర్వదినం యొక్క అంతరార్థాన్ని మీరు గుర్తించి వర్తించడం అత్యవసరం. it is most essential that you know the depth of the significance of every festival and observe it. కానీ లోతులకు దిగే అర్థం ఆశించకుండా కేవలం అనర్థాలతో కూడా అశాంతిని పొందుతున్నాడు ఈనాడు మానవుడు. But today what's happening? We don't understand the significance. We are not happy. On the other hand, we are miserable. తన దేహాన్నైనా కూడాను త్యాగం చేసి ఆనందాన్ని అందించేటువంటి దినము ఈ యొక్క పర్వదినము. Therefore, this is a holy festival day that we sacrifice everything so as to be blissful. తన దేహం ప్రధానం కాదు, Body is not very important, మనసు ప్రధానం కాదు. not the mind. మనసు అనేటువంటిది కేవలం సంకల్పముల యొక్క చేరికనే. Mind is just a combination of sankalpa or thoughts. దేహము అనేటువంటిది పంచభూతముల యొక్క సారమే. Body is the combination of the 5 elements. ఏ పండుగ ఎందుకు చూసినప్పటికీ పంచభూతములే సర్వత్రా ప్రసరిస్తూ ఉంటాయి. So we find the 5 elements spread all over. ఈ సంక్రాంతికి పండుగ దినములు ఈ ఆనందమే. This festival, Holy Sankranti, is meant for bliss. కనుక ప్రతి మానవుడు కూడాను ఈ సంక్రాంతి నిమిషంలో ఎంతైనా ఆనందాన్ని అనుభవించవచ్చు. There's wide scope to enjoy happiness. మన during the ఎందున్నటువంటి season. కామక్రోధ మాత్సర్యములన్నీ కూడాను కేవలం దూరం నెట్టాలి. This is the time when we have to brush aside, give up all evil qualities like శాంతి, the anger, lust, సుఖము, greed, avarice. ఆనందము ఇట్లాంటి దాన్ని మనం పెంచుకోవాలి. We have to grow more and more the happiness, the health, peace, prosperity. ఇలాంటిది పెంచుకోవాల్సినటువంటి యొక్క మానవుడు ఈనాడు దానిని చించుకుంటున్నాడు. Today, instead of growing in this rightful direction, man is just subjecting himself to a ruin. చిన్న పనులు ఎందుకు కూడాను తన అశాంతిని పొందుతున్నాడు. He is restless even in trying to attempt a tiny task. ఈ అశాంతి గాని ప్రశాంతి గాని బయట నుంచి వచ్చేటువంటిది కాదు. The restlessness or peace are not from outside. నాకు పీస్ కావాలి అంటుంటాడు. Everyone says, I want peace. ఎక్కడ ఉంది పీస్? Where is peace? ఈ బయట ప్రపంచంలో ఉందా? Is it there in the outside world? లేదు, లేదు. No. బయట ప్రపంచంలోనే ఉంటుంటే ఎంత ధనమైనా పెట్టి కొనవచ్చు. If the peace is outside, you can buy it paying money. బయట ఉన్నదంతా కూడా పీసెస్. What you find outside is not peace, only pieces. లోపల ఉన్నది నిజమైనటువంటి పీస్. The true peace lies within. శాంతి అనేటువంటి సౌఖ్యము లోపల నుంచి ఆవిర్భవించేటువంటిది. The pleasure of peace arises from within. దీనికి పాల పొంగులు కూడా చెప్తుంటారు. పాల పొంగులు. And it is something like the boiled milk that spills over, rises up. అనగా పాలు ఎన్ని విధములైనటువంటి రీతిగా కాంచినప్పటికీ దాని తెలుపు పోదు. In spite of prolonged period of heating, the color of the milk is not lost. It continues to be white and bright. కానీ ఈ పాలనందు తెల్లదనందు నీరు కూడా చేరి ఉన్నది. However, you find the water content also there mixed in the milk. కానీ ఈ వాటర్ చేయటం వల్ల తన యొక్క తెలుపుదనం మాత్రం మారదు. In spite of water being over there, the milk does not lose its color. కనుక ఈ యొక్క తెలుపు అనేటువంటిది హృదయం యొక్క సంబంధమైనటువంటిది. This whiteness, brightness is the quality of the heart. మన హృదయము చాలా ప్రకాశవంతమైనటువంటిది. Our heart is highly radiant, effulgent. ప్రచండమైనటువంటిది. It is highly, ప్రకాంతమైనటువంటిది. it's resplendent, it's ఇలాంటి radiant. ప్రశాంతమైనటువంటి యొక్క మనసును మనం చెప్పుకుంటున్నాము. And in fact, we are just polluting our mind. ఎన్ని రకమైనటువంటి దుఃఖములు వచ్చినప్పటికీ ఈనాడు దానిని అణగదొక్కుని ఆనందాన్ని అనుభవించాలి. We should be able to experience bliss by resisting, by controlling all the difficulties and the troubles that come along our way. కనుక మానవుడు కంట్రోల్ చేయవలసినటువంటి ఈ కోపతాప ఆసూయంనే కంట్రోల్ చేయవలసింది. Therefore, what we need to control today is to control our anger, our envy, our pride. కానీ యాంగ్రీ ఎట్ట వస్తుంటున్నది?
What is the origin for this anger? యాంగర్ అనేటువంటిది తన అభిష్టమునకు విరుద్ధమైన జరిగినప్పుడు యాంగర్ వస్తుంటది. When the desire is not fulfilled, we are angry. తాను తలుచుకున్నవే సరిపోతే అన్నిటికీ ఆనందిస్తుంటాడు మానవుడు. When all his desires are fulfilled, man is extremely happy. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. ప్రతి మానవుడు కూడాను ఆనందాన్ని ఆశించాలి. In fact, every man should wish to be blissful. కష్టములు ఎందుకు కూడాను సుఖాన్ని మనం పొందాలి. We should be able to experience pleasure even in pain. కనుక మనము ఈ ఆనందములకు ఎక్కడనో వెతకక్కర్లేదు. You don't need to search for bliss. మన anywhere. వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటూ ఉండదు ఈ ఆనందం. This bliss is with you, in you, around you, below you, above you. ఇటువంటి ఆనందాన్ని మనం ఎందుకు వదులుకుంటున్నాం? Why are you giving it up? Why are you losing this bliss? ఈ ఆనందం యొక్క తత్వాన్ని గుర్తించక, Not understanding the nature of ఈ bliss, ఆనందం యొక్క రుచిని తాను ఆశించక, being not able to taste bliss, ఆనందం అంటే ఏదో వస్తువు ఆనందం పైన వచ్చేటువంటి భౌతికమైన ఆనందంగా భావించి, considering bliss as ephemeral, transient and worldly based అది on the ఆనందం comforts and విశ్వసిస్తాడు. conveniences, and consider it that it is the true form of bliss. కాదు కాదు, అది కాదు మన నిజమైన ఆనందం. It is not, truly speaking, bliss at all. ఆనందం మన హృదయం నుంచి ఉప్పొంగాలి. The bliss arises from one's own heart. పాలు పొంగిచ్చినప్పుడు అవి బాగా పక్క పొంగుతాయి. As you boil the milk, you find the level rising up. కానీ మనం కొంచెం నీరుని తీసి దాన్ని చల్లిందంటే అది అణగిపోతుంది. When once you sprinkle water on the surface, it calms down. కనుక మనం కుష్ సంబంధాన్ని పెట్టుకోవాలి. Therefore, we should have association with good. ఎందుకంటే మన ఫ్రెండ్షిప్ అనేటువంటిది మంచివారుగా ఉండాలి. We should join always good company. ఈ గుడ్ కంపెనీ ఉన్నప్పుడు తాను ఎప్పుడు కూడా ఆనందాన్ని అనుభవిస్తూనే ఉంటాడు. Being in the good company, you'll always be happy. కానీ మనం ఆ గుడ్ కంపెనీని మనం ఏమాత్రం చేయటం లేదు. But we are not joining the good company today. ఫ్రెండ్స్ 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 అని పోతుంటారు. కానీ ఆ ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళు, ఎటువంటి వాడు, వాడు ఏ విధమైన ఆనందాన్ని అందిస్తాడు అని ప్రశ్నలు వేసుకోవాలి. We always spend time in the company of our friends, but we do not know what type of friends that we have, what kind of joy we get in their company. కానీ ఆ యొక్క ఆ జాయ్ ఎంతనో ఆనందంగా ఉంటుంటుంది. But in fact, in good company, joy is తెలుసునో limitless. లేదో కానీ నాకు నిరంతరము ఆనందంగానే ఉంటాను. Bhagavan is always blissful, continuous, eternally blissful. నాకు విచారమని కానీ, కష్టమని కానీ, నష్టమని కానీ ఏ చింత కూడా నాకు లేదు. Bhagavan has no worries, has no troubles, no problems, nothing whatsoever. స్వామి మీకు ఏమైనా వరి ఉంటుంటుందా అని అడుగుతూ ఉంటారు కొంతమంది. Some people ask this question, Swami, do you have any worries? వరి అంటే ఏమిటి? Swami says, what is worry? నాకు అర్థమే కాదు. I don't understand its meaning. కాబట్టి దాన్ని నేను చూడలేదు. So I have never faced worries. నేను ఎప్పుడు ఆనందంగానే ఉంటుంటాను. Bhagavan says, I'm always blissful. మనం చింతించేది ఆనందాన్ని చింతించాలి. So we should think of this blissful state. అటువంటి ఆనందాన్ని చింతించేటప్పుడు ఎప్పుడు కూడా ఆనందమే కనిపిస్తుంది. As you think of the bliss, you can be blissful. కనుక మనం ఎక్కడ పోయినప్పటికీ ఆనందాన్ని వెతకాలి. Therefore, we should be after this bliss wherever you go. ఆనందాన్ని చూడాలి. And we should witness it. ఆనందం రుచి చూడాలి. We should taste it. ఈ ఆనందంలో ఉన్నటువంటి రుచి మరి దేని ఎందుకు కూడా కనిపించదు. The taste that we have in the bliss is not noticed anywhere else. చక్కెర కంటే తీపి, It is sweeter than the sugar. అది సారం కంటే నృత్యం అవును. And in fact, it is tastier than తేనె కన్నా అతి నృత్యము. the honey. దీనికి అనేకమైనటువంటి కూడాను ఎంత వస్తుంది, ఏమొస్తుంది అని మనం గుర్తించకూడదు. There is nothing like expectation or expecting anything in return. దీన్ని మనం నిరంతరము చింతిస్తూ ఉంటుంటే మనకు దుఃఖం అనేటువంటి ఏమాత్రము మనకు. When we go on contemplating on the bliss, there will be no scope for the pain to be in the vicinity. అనేక మంది ఏదైనా ఇంట్లో బాధలు కలిగినప్పుడు లేక బంధుత్వం పోయినప్పుడు ఏమైనా బాధపడతారేమో అని తలుస్తుంటారు. Some people feel so bad, so sad, because they lose some of the near and dear, or some of the difficulties they face. కానీ నాకు అలాంటివి ఎన్నో జరుగుతుంటాయి. But many such things happen in this ఏ world. క్షణంలో కూడాను నేను దాన్ని లెక్క చేయను. Bhagavan is not mindful of anything at any point of time. వస్తుంటాయి, పోతుంటాయి. Things come and pass. ఇవి కేవలం పాసింగ్ క్లౌడ్స్ మాదిరి. They are like passing clouds only. దుఃఖం పోతేనే ఆనందం వస్తుంది. It's only the sadness that is replaced by ఆనందం happiness. పోతేనే దుఃఖం వస్తుంది. The moment happiness passes నీవు off, it వదలకుండా goes ఉండవలసింది happiness. ఆనందమే.
Therefore, that what lies నీవు within is నిరంతరము bliss. ఆనందంలో ఉంటుంటే నీకు దుఃఖం అనేటువంటిది ఏమాత్రము కనిపించడానికి వీలుండదు. If you are in a blissful state every moment, there is no scope for any misery to set in. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. మీ అందున్నదంతా కూడా ప్రేమనే. Therefore, what is that present in you is love only. కానీ ఆ ప్రేమ అనేటువంటి దాన్ని ప్రాపంచిక సంబంధమైన దీంతో మీరు ఉపయోగిస్తున్నారు. But we make use of this latent love from the worldly ప్రేమ dimension. అనేటువంటి దానికి రుచే మీకు తెలియదు. We do not have the taste of love at all. దైవాన్ని ప్రేమించండి, Love God. అదే నిజమైనటువంటి ప్రేమ. That is true love. ఎన్ని వచ్చినా ఎన్ని పోయినా కూడాను దైవం మాత్రం వచ్చేవాడు కాదు, పోయేవాడు కాదు. Many things may come and pass off, but God remains. He neither comes nor goes. అప్పుడు నిరంతరము తానే ఉంటుంటాడు. In fact, He only exists. మీకు దుఃఖం వచ్చినప్పుడు ఆనందాన్ని చింతించండి. In times of sadness, think of the moments of happiness. తక్షణమే మీకు ఆరోగ్యం లభిస్తుంది. There and then itself you find yourself happy. కనుక మనం ఆనందాన్ని అనుభవించాలంటే మనమే ప్రకృతి నేర్చుతున్నామే కానీ ఆనందం మన యందే ఉంటుందని. In fact, when you want to be happy, there's every chance for you to be happy by brushing ఏ aside పదవికి all feelings of వచ్చినప్పటికీ మనకు sadness. ఆనందమే. In fact, that bliss continues to be in you. సాయిబాబా మీరు ఎప్పుడు నన్ను విచారిస్తారా అంటుంటారు. Some people say, Swami, are you unhappy anytime? నేను ఎందుకు విచారించాలి? Why should I be unhappy? పోనీ బాడీ హెల్త్ గా ఉంటుంది. Body is quite healthy. మైండ్ ఎప్పుడు చంచలమైనటువంటిది. Mind is always wavering. బాడీ ఇస్ లైక్ ఏ వాటర్ బబుల్. Body is like a water bubble. మైండ్ ఇస్ లైక్ ఏ మ్యాడ్ మంకీ. Mind is like a mad monkey. డోంట్ ఫాలో ది మైండ్. Don't follow the mind. డోంట్ ఫాలో ది Don't follow the mind. Don't follow the body. బాడీ అనేటువంటిది కేవలము వాటర్ బబుల్ వంటిది. Body is like a water bubble. ఇలాంటి వచ్చిపోతుండేటువంటి దానికి మనం ఎందుకు బాధపడాలి? All those that come and leave, why should you feel for them? మనకు ఒక తూరు వచ్చిందంటే తిరిగి అది పోకూడదు. In fact, you should receive that which will never leave you. అప్పుడే నీకు నిజమైన ఆనందం అర్థం అవుతుంది. Then only you will understand the bliss in the true sense of the ప్రేమ term. స్వరూపులారా, Embodiments of love. మీరు ప్రేమను పెంచుకోండి. Grow more of love. ప్రేమనే దాని యొక్క పేరు. And it's love only. కనుక ఆ ప్రేమతో మీరు ఆనందాన్ని అనుభవించవచ్చు. You can experience bliss through love. కనుక ప్రేమతో మీరు జీవితాన్ని గడపండి. Lead your life with full of love. ఎన్ని కష్టములు వచ్చినప్పటికీ That there may be any number of difficulties. అది దేహ సంబంధమైనటువంటి బాధలుగా ఉండవచ్చును. They may be physical. కానీ నిజమైనటువంటి ఆనందం హృదయం నుంచి రావాలి. The true bliss lies in one's own heart. అల్లుడు వచ్చాడని అనేక వంటలు చేసి పెడుతుంటారు. Because the son-in-law visited the family, people make preparations. కానీ ఈ ప్రిపరేషన్ లోపల ఆనందం లేదు. In fact, there is no happiness in this దీని preparation. రుచిలో ఆనందం లేదు. There is no happiness in the taste of కానీ that. అత్తమామలు పెట్టినటువంటి ఆనందము నీకు హృదయానందమే. In fact, the happiness that your in-laws give you is the one of the heart. కనుక నీవు ఆనందాన్ని హృదయం నుంచి అనుభవించు. You enjoy it at the level of the heart. అప్పుడే నీకు నిజమైన ఆనందం అర్థమవుతుంది. Then you will be able to understand what bliss is. కనుక ప్రేమ స్వరూపులారా, Embodiments of love. మీరు అనేక మంది చిన్నపిల్లలను చూసి ఉంటారు. You must have seen tiny tots. ఆ చిన్నపిల్లలకు ఎట్టి అభ్యాసం ఉండదు. They don't have any habits whatsoever. కానీ ఎదుటి మనిషి నవ్వితే తాను కూడా నవ్వుతాడు. And the child is of that attitude. When you smile, the child also అనగా smiles. అందరి యందు ఉన్నటువంటి ఆనందము తనదే. It only means the child considers everyone's తాను happiness ఆనందంగా as her ఉంటుంటే own. సర్వులు ఆనందంగా ఉంటారు. And if you are happy, everyone else would be happy. ఈ హ్యాపీ అనేటువంటిది నీ నుంచి వచ్చినటువంటిది. This happiness is not from anything outside. సంతోషం. Santosham. ఇది సంతోషం. It is santosham, ఇది happiness. హ్యాపీ అని కాదు. And you cannot call it happiness. హ్యాపీ అంటే ఇది అప్పటికప్పుడు వచ్చేస్తుంది, పోతుంది. So happiness is just transient, momentary. కనుక దీన్ని మనం హ్యాపీ అనకూడదు. You cannot call it happiness. అది కాదు మన ఆ హ్యాపీ. That's not the true happiness. మన లోపల నుంచి ఉండి నిరంతరం కూడా మనకు ఆనందాన్ని అందిస్తుంటుంది. So that which is eternal, that which is permanent, bliss is within you. అది దైవం నుంచి వచ్చేటువంటిది. And it's God's gift to you. ఈ భగవంతుతో ఏకమైనప్పుడే ఈ ఆనందం కలుగుతుంది. When you are in union, constant companion with God, you'll be హ్యాపీనెస్ happy. ఈజ్ యూనియన్ విత్ గాడ్. So happiness is in union with God. కనుక యూనియన్ చేయడం మనము. We have to unify it. అదే ఇదిగానే ఉంటుంటే మనకి ఏనాటికి ఆనందం చిక్కదు. When things lie separate, apart, there is no happiness. కనుక ప్రేమ స్వరూపులారా, Embodiments of love. మీరెంతో భవిష్యత్తులో
ఆనందాన్ని అనుభవించవలసినటువంటి వ్యక్తులు. You are the people who should be blissful. ఈ ఆనందం వయసు కానీ ఏజ్ కానీ ఏది కూడా కారణం కాదు. There are no considerations such as age and position. అన్నిటికీ హృదయమే కారణము. And the heart is the cause for bliss. కనుక ఈ హృదయాన్ని మీరు ఆనందంగా పెట్టుకోండి. See that the heart is blissful. అప్పుడే మీరు నిరంతరం ఆనందంగానే ఉంటారు. Then you can be blissful throughout. సంక్రాంతి అనగా ఈ సంక్రాంతి అనేది మార్పులు చెందేటువంటిది. Sankranti is full of series of changes. క్రాంతి 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 Kranti, Kranti. క్రాంతి అనగా మార్పు చెందేటువంటిది. Kranti meaning change. అటువంటి చేంజ్ అయ్యేటువంటి దాన్ని మనం ఎప్పుడు కూడా తీసుకోకూడదు. We should not go by that which goes on changing repeatedly. చేంజ్ కానటువంటిది ఒక దైవ ప్రేమ ఒకటే. It is only divine love which is changeless. ఒకవేళ దైవంలో కూడా నీవు ఆనందం లేదని నువ్వు అనుకుంటే అది నీ యొక్క భ్రమ. And if you think that there is love in God, it is only your imagination. కానీ భగవంతుని నిరంతరం ఆనంద స్వరూపుడే. But God is very embodiment of bliss. ఎలాంటి పరిస్థితులు ఏందని కూడా తాను విచారములకు అవకాశం ఇవ్వడు. Under any circumstances, nothing will worry him. నీవు దుఃఖంగా ఉన్నావంటే నీవు కొని తెచ్చుకున్నటువంటిది. If you say you are sad or miserable, it is of your own making. కానీ నీలో దుఃఖం వచ్చి చేరడానికి అవకాశమే లేదు. There is no scope for misery to get into you. ఇది తెల్లటి బట్ట. This is a white cloth. దీనికి రంగు వేయాలంటే ఒక రకమైనటువంటి దీంట్లో అద్దాలి. In fact, if you want to give some color, it must be dyed. కనుక మీరు ఏ ఒక్కదానికి కూడా మార్పు చెందంటే దుఃఖంతో మీరు ముంచుతున్నారు. Therefore, what we are doing is, we are drowning ourselves in misery. ఎక్కడ పోయినా ఎక్కడ మాట్లాడినా అందరితో ఆనందంగానే ఉంటుండాలి. Wherever you go, whosoever you meet, be happy. నన్ను చూస్తే చాలా మంది స్వామి టుడే ఈజ్ హ్యాపీ బర్త్డే అంటారు. Some say, Swami, happy birthday. బర్త్డే హ్యాపీ ఉందా? Is there any happiness in birthday? ఆల్వేస్ హ్యాపీనే. Bhagavan is always happy. కనుక ఈ హ్యాపీ అనేటువంటిది ఇంత కూడాను కేవలం కొని తెచ్చుకునేటువంటి పదములే. Whereas the worldly happiness is the one that you get from the outside world. కనుక మీకు హ్యాపీ అనేటువంటి మన నిజమైనటువంటి కాదు. This happiness is not true. ఆనందమే మన నిజ స్వరూపం. Bliss is our true nature. అదే ఆ ట్రూ నేచర్ ని మనం చూసుకోకుండా We are unmindful of our true nature. ఆర్టిఫిషియల్ దీన్ని మనం కప్పివేసుకుని We are covered by artificial అదే stuff మనకు ఆనందం అని అనుకుంటున్నాము. and consider it as true happiness. ఇది సరైనటువంటిది కాదు. This is not proper. ప్రేమ స్వరూపులారా, Embodiments of నేను love. ఎందుకు ఉన్నటువంటిది ప్రేమని In fact, you are full of love. మిమ్మల్ని తట్టుకొని వస్తుంటుండాలి. And it just comes out naturally, నీవు దాన్ని spontaneously. తలుపుడు వేసి పెడుతున్నావే గాని లేకపోతే ఈ ప్రేమకు ఏమాత్రం బంధమే లేదు. In fact, you are closing the doors. Love cannot be closed. భగవంతుని నీవు చింతించు, నిరంతరము హ్యాపీగానే ఉంటావు. As you think of God, you can be continuously joyful. శారీరకంగా, మానసికంగా, భౌతికంగా, లౌకికంగా అన్నిటి ఎందుకు కూడా ఆనందమే. You can be blissful physically, morally, ethically, intellectually, psychologically. కనుక ఇట్టి పర్మనెంట్ అయినటువంటి ఆనందాన్ని మనం ఎందుకు పోగొట్టుకుంటున్నాం? Why should you lose this eternal మన bliss? యొక్క పిచ్చి ఆశల వల్లనే ఈ ఆనందాన్ని దూరం చేసుకుంటున్నాం. It's because of excessive desire we are losing this bliss. ఈ పిచ్చి ఆశలను మనం దూరం చేస్తే మనం నిరంతరం హ్యాపీగానే ఉంటాం. When once you get rid of these mad desires, too many desires, you can be happy. ఇది తెలుపు దీని యొక్క స్వభావమే. Whiteness is the nature of the cloth. కానీ మనం ఉపయోగించుకోవటం వల్ల ఇది కొంచెం నలుపైపోతుంది. As you make use of this white cloth, it becomes dirty. కానీ ఈ దట్టి ఎక్కడి నుంచి వచ్చింది? Where from the dirt has ఈ come. ఉపయోగంతో వచ్చినటువంటిదే. It is because of continuous లేకపోతే usage. దీని నేచర్ ఇది వైట్. But its original nature is white color. ఎప్పుడు కూడా వైట్ గానే ఉంటుంటాయి. It is always white and bright throughout. కనుకనే భగవంతుని హృదయము నిరంతరము వైట్ గానే ఉంటుంటది. The heart of Bhagavan is always white and bright. ఈ వైట్ అండ్ బ్రైట్ మాత్రమే కాదు, And it's not simply so. ఇది అనేక రకమైనటువంటి రూపాలు పొందుతుంటది. It also assumes form. నీవు ప్రేమతో దీన్ని పెంచుకోవు. You can grow more and more in మానవునికి love. ఆనందం లేనటువంటి క్షణము ఎక్కడికో కనిపించదు. In fact, in this world there is no moment bereft of joy. ఎవరైనా ఇంటికి వచ్చి ఏమయ్యా మీ వారంతా బాగున్నారా అని అడిగితే, If you ask anybody, how are your people, are they okay? ఏదో కొన్ని జరుగుతుంటాయి పిచ్చి పిచ్చివి. Certain things do happen in this world. ఐఎమ్ వెరీ హ్యాపీ అని అన్నా. But we should say, I am very happy. అప్పుడు కూడా
నేను హ్యాపీగా ఉన్నానండి అంటారు. Even then they say in a low tone, I am happy. కనుకనే మనకు ఆనందం అనేటువంటి ఉప్పొంగి వచ్చేటువంటిది. The happiness should be bubbling, dynamic. తప్పక మీ అందరి యందు కూడా ఉంటుండాలి. That's there in everybody. ఒకతూరి నదగడానికి చూడండి ఎంత ఆనందం అనిపిస్తుందో. You come to Bhagavan, in a moment of time, you can experience bliss. కానీ నీలో దుర్బుద్ధులు పెట్టుకొని దురాశలు పెట్టుకొని దుశ్చింతన చేత మా దగ్గరికి వచ్చినా కూడా ప్రయోజనం ఉండదు. Because of your inner weakness, wickedness, bad thoughts, bad temperament, you are not able to receive bliss from మానవుని it. యొక్క బలహీనతలే. They are all your weaknesses. ఆ వీక్నెస్ మనం దూరం చేసుకోవాలి. We should distance from such weakness. అనేక మందికి ఈ వీక్నెస్ చాలా కుంగింపజేస్తుంటుండాలి. And it is this weakness which is responsible for our ruin. విద్యార్థులారా, Students, విద్యార్థినిలారా, boys and girls, మీరు ఏమాత్రం కూడా చింతించకండి. never worry for anything. కొన్ని సమయం లోపల పరీక్షల్లో ఫెయిల్ అయిపోయినారనుకోండి, Supposing you fail in the examination, ఏదో టైం నాకు సరిగా రాయలేదు కాబట్టి అయిపోయింది అని తనను తాను సమర్థించుకోవాలి. కానీ అయ్యో ఫెయిల్ అయిపోతుంది అని చింతించకూడదు. just understand the reason why you failed in the examination. Because you are not prepared adequately, you failed. There is no point in తనను తాను worrying. విచారించుకో. Just inquire ఈ within ఫెయిల్ yourself. కావడానికి ఎవరు కారణము? Who is responsible for your failure? నా యొక్క థాట్సే. My thoughts are నా responsible. థాట్స్ for that. సరైన రీతిగా పెట్టుకున్నప్పుడు ఎప్పుడు నేను హ్యాపీగానే ఉంటాను. When thoughts are set right, you can be happy throughout. కనుక నీకు ఈ దుఃఖము విచారం అనేటువంటిది Misery and worry, వచ్చిపోయేటువంటి పాసింగ్ క్లౌడ్స్. they are like passing clouds that come and pass. ఈ పాసింగ్ క్లౌడ్ కోసమని మనం బాధపడకూడదు. So let's not worry about this passing cloud. ఎప్పుడు కూడా మనం శాంతిగా ఉండాలి, We should be peaceful. ఆనందంగా ఉండాలి. We should be blissful. ఈ ఆనందం అనేటువంటి ఈ హృదయం స్వభావమే. Therefore, it's the nature of the heart to be blissful. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. ఈనాడు సంక్రాంతి దినము. Today is Sankranti, ఈ అన్ని సంవత్సరముల కంటే ఈ సంవత్సరం చాలా ప్రధానమైనటువంటిది. and this year is most important of all the years by ఇంకే God. కాకుండా దీని యొక్క అవస్థను కూడా మీకు కొంత జ్ఞాపకం చెప్పించాలి. And Bhagavan wants to remind you certain states. గడిచిపోయినటువంటి నెల, The month that passed, ప్రపంచంలో అనేక మందికి అనేక రకమైనటువంటి బాధలు కలిగించినాయి. people face so many troubles and difficulties. ఈ సముద్రం ఉప్పొంగిపోవటం అనేటువంటిది, Because of this tsunami effect, సముద్రంలో అగ్ని పర్వతాలు వచ్చినాయని, because we find so many disturbances in the ఇవన్నీ ocean, కేవలము సముద్రం అందే ఉంటున్నవి. we find the cause lies in the sea. ఒకతో రావటము ఒకతో పోవటం అనేటువంటిది లేదు. It's nothing like just coming now and then. నిజంగా leaving. మనము దుఃఖించుకోవటానికి కారణము ఇది నాకు. And we should understand it's only our action, wrong action, that's responsible for this కనుక misery. నీవు ఈ ర్యాంక్ యాక్షన్ నీవు పోవద్దు. So never indulge in wrong action. వస్తుంటాయి పోతుంటాయి. They just, things happen. కమ్స్ అండ్ గోస్, కమ్స్ అండ్ గోస్, కమ్స్ అండ్ They గోస్. all come and go. కానీ ఒకతూరి ఆనందం వచ్చిందా పెరిగిపోతుంది కానీ తెగిపోదు. When once bliss gets into your life, it goes on increasing. It never leave you. ఈ సంవత్సరము This year, ముందుకు in future, ఇంకా కొన్ని ట్రబుల్స్ వస్తుంటాయి. some troubles you'll be facing. కానీ దానికి మనం తట్టుకొని నెట్టుకొని ముందుకు సాగాలి. But you should be able to face the challenge and resist those problems. కనుక పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరము అధికంగా కష్టములు కలుగుతుంటాయి. This year, you are going to face more difficulties than the previous year. కనుక దీనికి ఏమాత్రం కూడా ఆశించకూడదు. So don't get worried because ఇది of this. వచ్చిపోయేటువంటి యొక్క క్లౌడ్సే. These are like passing clouds. దానికి నేను ఏమాత్రం విచారించను. Don't worry yourself because of this. ధైర్యంగా ఉంటుండాలి. Be courageous. నేను ఒక చిన్న విషయం చెప్తున్నాను. Swami wants to share with us a small గడిచిన point. నెల The past month, అనేక రకమైనటువంటి ఈ సముద్రం ఉప్పొంగిపోవటము అన్ని దేశముల వారికి అన్ని ప్రజలకు చాలా బాధలు కలిగించింది. tsunami was responsible for the difficulties in so many countries. కానీ ఇది మానవులు కల్పించుకున్నటువంటిదే కానీ ఇది కేవలం దైవం యొక్క కల్పన కాదు. It is all the result of human behavior, human action, nothing to do with God. కానీ మానవుడు తన యొక్క సంకల్పం చేత తాను అన్ని బాధలుగా అనిపిస్తున్నాడు. It is only man's thoughts that are responsible for these consequences. కాబట్టి ఇవన్నీ కూడా దైవం యొక్క ప్రసాదాలని మనం చెప్పుకోకూడదు. So we should not consider them as providential or God's will.
దైవం ఎప్పుడు కూడా ఆనందాన్ని అందించేవాడే. God always will make you blissful. ఎవరిపైన ఏ విధమైనటువంటి ద్వేషము లేదు. He has no hatred on anybody. అందరినీ ప్రేమించేటువంటి వాడే. God loves all. ప్రేమనే తన యొక్క స్వభావము. In fact, He is అట్టి ప్రేమ personification of గట్టిగా love. ఉండినప్పుడు ఈ బాధలు మనకు ఎందుకు వస్తాయి? When there is love abiding, how is that we suffer still? కానీ ఇలాంటివంతా మనం తెలుసుకొని మనకు ధైర్యంగా ఉంటుండాలి. We should understand all these details and be courageous. కొన్ని పరిస్థితుల లోపల పిల్లలంతా పరీక్షలకు రాస్తుంటారు. Sometimes we also find students examination కానీ times. కొంతమందికి చాలా కొంచెం ఫెయిల్ మార్క్స్ వస్తాయి. Some students get low marks, they fail in the exam. కానీ అవి కూడా మన మంచి కోసమని. Know that it is for your good. వాట్ ఎవర్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ మీ, గుడ్ ఫర్ మీ, గుడ్ ఫర్ మీ, గుడ్ ఫర్ మీ అని దాన్ని స్వాగతం చేసుకోవాలి. So have the conviction that whatever happens in the world is good for you. నీకే కాదు అందరికి కూడా ఇది మంచిదే. Not only for you, that attitude is good for everybody. దుఃఖం లేకుండా సుఖానికి విలువ రాదు. There cannot be happiness without unhappiness. కష్టం లేకుండా మానవునికి సుఖం చిక్కదు. Without difficulties, you cannot find any pleasure. కనుక సుఖ దుఃఖములు రెండు కూడాను కూడి ఉంటుంటాయి. So pleasure and pain are intermixed. కష్ట సుఖములు రెండును కలిసి ఉండు. The pain and pleasure are together. దీని విడదయ్యే ఇవ్వని వశము కాదు. It is impossible to separate them. సుఖము ప్రత్యేకముగా ఎందు చూడబోము. There is no pleasure apart, separate. కష్టము ఫలించలేని సుఖం మటందరు. The fulfillment, the fruition of the difficulty is happiness. కనుక భగవంతుడు ఈ సృష్టి లోపల ఎవరికి ఏ బాధలు పెట్టడం. In fact, God will never put anybody to suffering. అది నీవే కల్పించుకుంటున్నావు. All these difficulties are of your making. భగవంతుడు సర్వరక్షకుడు. God protects everybody. సర్వులకు ఆనందాన్ని శాంతిని అందించేటువంటి వాడే. And He confers peace and bliss to everybody. లోకా సమస్త సుఖినో భవంతు. Let the whole universe be happy. భగవంతుని యొక్క సంకల్పం అదియే. That is God's will. కానీ భగవంతుడు ఇంక దుఃఖాన్ని ఎట్లా అందిస్తాడు? Then how is it possible that God makes కానీ you నీవు miserable? అర్థం చేసుకోలేక You don't understand. భగవంతుడు ఈ కష్టాన్ని అందించాడు అని భగవంతునిపై నింద వేస్తుంటారు. And you blame God thinking that He is responsible for your difficulties. కానీ దీన్ని నీవు అర్థం చేసుకుంటే అన్ని నీ మంచి కోసమని. If you know the true meaning, you will understand that everything happens for your good. కనుక డే అండ్ నైట్ అంతా కూడా మనకు వచ్చేటువంటి ఆనందమే. So day and night you experience bliss only. ఈ ఆనందాన్ని నీవు హృదయంలో పెట్టుకో. Treasure this bliss in your heart. ఇట్టి ఆనందమే నీకు సర్వులకు పంచుకో. And share this bliss with everybody around. అప్పుడే నీకు మరింత ఆనందం ఎక్కువ వస్తుంది. Then you will be more blissful. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. ఈ సంక్రాంతి This Sankranti. ప్రేమ సంక్రాంతి, This Sankranti is of love. ఆనంద సంక్రాంతి, One of bliss. అత్యద్భుతమైన సంక్రాంతి. It's beautiful, magnificent. కనుక ఇట్టి దానిని మనము ఆనందంగా స్వాగతం చేస్తాం. And we have to welcome it wholeheartedly. స్వాగతం స్వాగతం స్వాగతం. We welcome it again and అప్పుడే again. మనకు ఎప్పుడూ మీరు ఆనందాన్ని పిలుస్తూ ఉండండి. Always experience bliss. Invite, welcome భగవంతుని bliss. కరుణానిధి, ప్రేమ స్వరూప ఇలాంటి బిరుదులతో భగవంతునికి తృప్తి కాదు. You cannot please God by describing as the compassionate one, the one of kindness. No. భగవంతుడు ఎప్పుడు కూడా ఆనందంగా ఉండేటువంటి వాడు. Oh God, you are the very personification of bliss. That should be our feeling. కనుక నీ ఆనందాన్ని నాకు అందించు. Oh God, make me blissful. That should be our అంతేగాని prayer. నీవు అన్ని కోరికలు కోరక్కర్లేదు. We don't need to ask for any other desire. భగవంతుడా, నీవు ఎట్టి ఆనందంలో ఉన్నావో ఆ ఆనందాన్ని నాకు పంచు. Oh God, that bliss which is in you, please give that bliss to me. Should be అట్టి our prayer. భగవంతుని యొక్క ఆనందాన్ని నీవు అందుకునేటప్పుడు నీవు కూడా ఆనందంగా ఉంటుండాలి. As you receive the divine bliss, you should be also equally blissful. కనుక భగవంతుని ఎప్పుడు కూడా నువ్వు నిర్దయుడు, నిరాకారుడు అని మనం ఈ విధంగా వర్ణించకూడదు. We should never think of God without compassion, without kindness. We should never view like that. కనుక భగవంతుడు ఎప్పుడు కూడా ఆనందమయుడే, God is full of bliss throughout. కరుణామయుడే. Is of compassion. ఒకనొక సమయం లోపల At one time, జీసస్ను వేసి కొట్టుండగా when Jesus was put on the cross and nailed to the cross, అప్పుడు తాను అనుకున్నాడు, then he thought, దేవుడా నీవెంతో కరుణామయుడు అనుకున్నావు, నీవు కూడా ఇలాంటివి బాధలు నాకు పెడుతున్నావా? Oh God, we think that you are compassionate. Can you put me to this suffering? ఆ కంపాషన్ అనేటువంటిది ఈ రకంగా కాదు. It is not the way how he imagines. ఆ పెట్టినటువంటి బాధ అంతా కూడాను కంపాషనే.
And all the suffering that he has gone through is a sign of compassion బాధలన్నీ of God. కూడా మన మంచి కోసమని. And they also happened for his good. వచ్చినటువంటి బాధలన్నీ కూడా మన ఆనందం అందించే కోసమని. All the difficulties will ultimately confer bliss to ఈ you. విధంగా నీవు తలుచుకుంటూ పో, ఎప్పుడు కూడా నీవు ఆనందంగానే ఉంటావు. When you just tune yourself to this attitude, you will continue to be blissful. కనుక నీవు ఆనందంగా ఉంటుంది, ఆనందాన్ని కోరుకు. You be happy, expect to be happy, share this happiness ఆ with everyone. కోరిన ఆనందాన్ని 10 మందికి పంచిపెట్టు. And share this with fellow men in the neighborhood. కానీ ఈనాటి మానవుడు ఆనందాన్ని మూసిపెట్టుకుంటున్నాడు, దుఃఖాన్ని మాత్రం బయట పెడుతున్నాడు. But today the reverse is happening. The happiness is contained within him, while unhappiness is sharing with everybody. అది కాదు మనం చేయవలసినటువంటి. That's not the thing we're supposed to do. ఆనందాన్ని బయట పెట్టాలి, Express your happiness. దుఃఖాన్ని మనం అణిగిదొక్కాలి. And you have to subdue, control your misery. అది ఈనాడు మనం చేయవలసిన సాధన. That is the true spiritual practice that we have to undertake స్పిరిచువల్ today. ప్రాక్టీస్ అంటే ఏమిటి? What is sadhana, spiritual practice? దుఃఖం కానీ, అశాంతి కానీ, కష్టం కానీ కలిగినప్పుడు దాన్ని ఏమాత్రం మనం లెక్క చేయకూడదు. Transcending the difficulties, the problems, worries is the spiritual practice. నీవెప్పుడు కూడా ఆనందమయుడే, You are one of bliss. నీవెప్పుడు కూడా కరుణామయుడే, You are compassionate. శ్రీజన మందారుడే. And you shine, blossom everywhere. అలాంటివన్నీ తలుచుకుంటుంటే నీకు ఏమాత్రం కూడా బాధ కలగవు. When you think in this particular direction, there will be no shortage or dearth for happiness. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. ఈనాడు సంక్రాంతి Today is Sankranti. ఒక దినమైనటువంటి మార్పు కలిగేటువంటిది. And this calls for a change. ఈనాటి నుంచి మీ అందరి హృదయాల యందు కూడాను మార్పు కలిగించి నిరంతరం ఆనందంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలం గడపాలి. There should be transformation in your hearts today, such that you will be ecstatic, such that you will be blissful, such that you will be joyful in future. ఈ విధమైనటువంటి మంచిని మీరు తలుచుకుంటున్నాండి. Think of all those things that happen for your good. నిరంతరము నీవు ఆనందంగానే ఉంటావు. Then you can be happy throughout. అసలు నీ యొక్క పేరే ఆనందమయుడు. And in fact, your very name is bliss. మానవునికి ఏవో మానవ అని కాదు. And we just call him Manava, the man, human. మానవత్వం అనేటువంటి దాన్ని దూరం చేసుకుని దైవత్వాన్ని అభివృద్ధి పరచుకునేటువంటి మానవత్వం. Therefore, we have to transcend this humanness or human quality and reach the state of divinity. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. మీరు వేసేటువంటి డ్రామాలు కానీ, The dramas you enacted మీరు పాడేటువంటి పాటలు కానీ, and all your music మీరు చూసేటువంటి దృష్టిలు కానీ and all the dress that you put అన్ని on, కూడా మంచివే. they're all good. చెడ్డది ఎక్కడుంది? నీలో వచ్చేస్తే చెడ్డది వస్తుంది. There's nothing like bad. The bad is within you, that's all. నీవే థింక్ చేసి దాన్ని పంచుకుంటున్నావు. And you think of that, you brood over that and share it. ఆనందం ప్రతి ఒక్కరికి ఆహారమే. And in fact, this bliss is your food. కనుక ఈ బ్లిస్ అనేటువంటి ఫుడ్ను మీరు నిరంతరం ఆకలితో ఉండాలి. So have this appetite for bliss. ఆకలి అంటే ఏమో అన్నం తింటమే కాదు. Hunger doesn't mean partaking food. నా ఆనందం అనేటువంటి కోల్పోయినాను కాబట్టి నాకు ఆ ఆకలి కావాలి. As I have lost this bliss, I am very hungry. I have this appetite for this bliss, food of bliss. కనుక మీరు నిరంతరం కూడా ఆనందాన్ని కోరండి. Therefore, always desire to be పరీక్షల blissful. సమయం నందు కూడాను ఆనందాన్ని మీరు కోరండి. Even at the time of examinations also be blissful, అది happy. వస్తే వస్తుంది, పోతే పోతుంది. Well, things happen and go. కానీ నీ ప్రయత్నం మాత్రం గట్టిగా పెట్టుకోవాలి. But you should have the determination, your effort. నీ స్థిరమైనటువంటి నమ్మకాన్ని దృఢంగా చేసుకోవాలి. You should strengthen your steady faith. దైవం యొక్క ప్రేమనే నీవు స్థిరమైనటువంటి. It is a divine love that's permanent, steady. దాన్ని ఒక్కదాన్ని మీరు భద్రంగా పెట్టుకుంటే అన్ని ఆనందములు మీకు లభిస్తాయి. When once you treasure it, all the rest of the things happen automatically. భజన బినా సుఖ శాంతి నహీ, హరి భజన బినా సుఖ శాంతి నహీ.